ఎత్తల సద్గురు మహారాజు చూపించ చూపరానిది చూపించితి దాన్ని ఉండజూచితివి గదా. చూపించ సూచనేనిది దీన్నే ప్రొద్దిక దలచమాకు ఇదే గురుబోధ. నిన్నంటాదు ఇతరము ఏ బాధ. నా పాప నా కోన నా చిన్ని నాయన నా పెన్ని ధానమ నా రత్నముల కొండ ఇదే గురుబోధ. ఇంతకు మిక్కి నిక లేదు బోధ. నిన్నంటాదు ఇతరమే బాధ. ఇది కాన్సెప్ట్. చూపించ చూపరానిది ఆ పదం సమన్వయం ఎలా చేశారంటే ఆ అచల పరిపూర్ణము అనేటువంటిది ఏదైతే ఉన్నదో మన స్వతసిద్ధమై ఉన్నటువంటిది అంటాం కదా. స్వతసిద్ధము అంటాం పరిపూర్ణాన్ని. ఎరుకనైతే స్వయంభూ అంటాం, పరిపూర్ణాన్ని స్వతసిద్ధమైనటువంటిది అని పదం వాడతాం. స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమును చూపించడానికి వీలు లేనిది, దాన్ని చూపించడానికి వీలు లేనిది అయినా కానీ నేను చూపించి తిని కదా, నేను నీకు చూపించా కదా. చూపించడానికి వీలు లేనటువంటి పరిపూర్ణాన్ని నేను నీకు చూపించా కదా, నీవు చూచితివి కదా. చూపించ చూపరానిది చూపించితి నువ్వు చూచినవు కదా, నువ్వు చూసావు కదా, నేను చూసా అంటున్నావు కదా. నేను చూపెడతా అన్నా, చూపెట్టానడు, చూపెట్టిండు. ఏం చూసిండు, చూసినవా అనడు, చూశానడు. చూచితివి కదా. చూపించ సూచనేనిది, ఇది సూచన మాత్రమే, సూచనేనిది దీన్ని ఏ ప్రొద్దిక దలచమాకు. నువ్వు ఇప్పుడు ఏదైతే చూసినవో దాన్ని ఇంకా తలచమాకు, తలవద్దు. ఎందుకు తలవద్దు? అదే చెప్తా. అయితే ఇప్పుడు ఈయన చూసింది కదా, చూసింది ఎవరు? చూసింది ఎవరు? ఎరుక, లేనెరుక. చూసింది ఎవరు? లేనెరుక. చూసింది ఎవరు? లేనెరుక. అంటే లేనెరుక ఎరిగింది కదా ఒకదాన్ని. లేనెరుక ఎరిగింది అంటే అది ఎరుకే కదా. పరిపూర్ణాన్ని ఇది ఎరగగలదా? పరిపూర్ణాన్ని ఎరుక ఎరగలేదు కదా. కానీ పరిపూర్ణాన్ని గురువు యుక్తి చేత చూపెట్టాడు. సంజ్ఞ అన్నారు దాన్ని. గురువు పరిపూర్ణాన్ని ఎలా చూడాలి అంటే సంజ్ఞ ద్వారా, అది సంజ్ఞ ద్వారా, యుక్తి ద్వారా మాత్రమే చూడాలి. దాన్నే యుక్తి అన్నారు, లేకపోతే సంజ్ఞ అన్నారు. గురువు యొక్క సంజ్ఞ ద్వారా దాన్ని దర్శించాలి అన్నారు. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. అంటే అది వాక్కు చేత వచించడానికి వీలు లేనిది, మనస్సు చేత ఊహించడానికి కూడా వీలు లేనటువంటిది. మనసు చేత ఊహించడానికి కూడా వీలు. ఎందుకంటే మనసు యొక్క ఊహ కూడా కొంతవరకే పరిమితం. అది కొంతవరకే పరిమితమైనది. ఆ పైన ఎరిగేటువంటి సామర్థ్యం మనసుకు కూడా లేదు. కొంత లెక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది, కొంత లెక్క వెళ్ళాక రిటర్న్ అవుతుంది. ఇప్పుడు పరిపూర్ణాన్ని గురువుగారు ఎలా చూపెట్టాడు, ఈయన ఎలా చూశాడు? పరిపూర్ణాన్ని గురువుగారు ఎలా చూపెట్టాడు, ఈయన ఎలా చూపిస్తాడు? అంటే పరిపూర్ణమ అంటే ఏమంటారు? పంచతన్మాత్ర రహితమైనటువంటిది అన్నారు. మరి ఎట్లా చూస్తారు? పరిపూర్ణాన్ని అసలు చూడటానికే వీల్లేదు. దేనికంటే దానికి శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రుచి లేదు, వాసన లేదు, ఏం లేదు, నామం లేదు, రూపం లేదు, నటన, క్రియ, కర్మ, జన్మ ఏమీ లేనటువంటిది. అది దేనికి అది కర్త కాదు, దేనికి అది కర్త కాదు. మరి అలా ఏమీ కానటువంటిది, ఏమీ లేనటువంటిది, ఏమీ అనరానటువంటిది, అది ఏమీ అనటం లేదు కదా. మరి దాన్ని ఈయన చూపెట్టాడు, గురువు గారు చూపెట్టాడు. ఎలా చూపెట్టాడు అన్నదాన్ని నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మళ్ళా సరే, ఏమీ లేనటువంటి ఆ పరిపూర్ణంతో నీకేం పని? ఇప్పుడు అట్లా శబ్ద స్పర్శ రూపరసగంధాలు లేనటువంటి, తెలివి లేనటువంటి, ఎరుక లేనటువంటి, జ్ఞానము లేనటువంటి, పుట్టటం లేనటువంటి, గిట్టటం లేనటువంటి, సుఖము కానటువంటి, ఆనందము కానటువంటి, ఏమీ కానటువంటి దానితో నీకేం పని? దాన్ని చూడవలసిన అవసరం నీకేంటి? నీకేం ఉపయోగపడుతుంది? అది ఏదైనా ఉపయోగపడితే ఎరుక వల్ల ఉపయోగం ఉంటుంది. ఏదైనా ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఏదైనా ఉపయోగం అంటే ఎరుక వల్ల ఉపయోగం ఉంటుంది. ఎరుక వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే నేను పుట్టించింది,
నిన్ను పుట్టించింది, మంచి కన్ను ఇచ్చింది, మంచి చెవి ఇచ్చింది, మంచి హార్ట్ ఇచ్చింది, మంచి బ్రెయిన్ ఇచ్చింది, మంచి చెయ్యి, మంచి కాళ్ళు, మంచి కిడ్నీలు, మంచి లివరు. ఏ చంద్రశేఖర్ గారు ఇవన్నీ ఇచ్చిందా కాదా? మరి ఇచ్చినోడు మంచోడా కాదా? మరి ఇన్ని ఇచ్చినటువంటి ఈయనకు దండం పెట్టమంటే ఈయనకు దండం పెట్టకుండా ఏమీ ఇచ్చినటువంటి ఆయన కావాలని ఈయనకేం పని? అంతేకమ్మా. ఇప్పుడు శిష్యుడికి రావాలి సంశయం, శిష్యుడికి సంశయం రావాలి. మంచి తల్లిదండ్రులనిచ్చి, మంచి భర్తనిచ్చి, మంచి భార్యనిచ్చి, మంచి పిల్లనిచ్చి, మంచి ఇల్లు, మంచి ఆస్తి, కార్లు, బంగళాలు, సుఖాలు ఇన్ని ప్రసాదించినటువంటి ఈ దేవుడిని వదిలిపెట్టి, ఇన్ని ప్రసాదించినటువంటి ఈ దేవుడిని వదిలిపెట్టి మరి ఏమీ అయినటువంటి ఆ దేవుడితో నీకేం పని? ఏ హరి బాబు, నువ్వు కొబ్బరికాయ కొడితే ఈ దేవుడికి కొడతావా ఆ దేవుడికి కొడతావా? ఈయనకే కొట్టాలా? ఇప్పుడు సపోజ్ ఆయనకి హరిబాబుకు 1 కోటి రూపాయలు కావాలనుకో, ఏ దేవుడు ఇస్తాడు? ఈ దేవుడు ఇస్తారా ఆ దేవుడు ఇస్తారా? ఈ దేవుడు. ఆ దేవుడు ఏమన్నా ఇస్తారా? ఆ దేవుడు రూపాయి ఆయన ఏమి ఇయ్యడు. ఆయన నువ్వు దండం పెట్టినా ఏమి ఇయ్యడు, దండం పెట్టకపోయినా ఏమి ఇయ్యడు. నువ్వు పొగిడినా ఏమి అండు, తిట్టినా ఏమి అండు. ఓ పరిపూర్ణమా నువ్వు చావా అని తిట్టిండి ఆయన, దానికి ఏమన్నా నష్టమా? ఓ పరిపూర్ణమా నువ్వు సూపరు, సుపీరియరు, సుప్రీం అని అన్నాడు అనుకో, అది ఏమైనా సంతోషించిద్దా? దానికి ఏం సంబంధం లేదు, దానికి ఎలాంటి సంబంధము లేదు. ఏ సంబంధం ఉన్నా దేనికుంది? ఎరకకుంది. దేనికుంది? దీనికుంది. మరి ఇవన్నీ ఇచ్చేటువంటి ఈయనకు దండం పెట్టాలి కానీ మరి నీకు ఆయనతో ఏం పని? అంతేకమ్మా. ఇప్పుడు మనకి అన్నీ ప్రొవైడ్ చేసేటువంటి, అన్నిటినీ ప్రసాదించేటువంటి ఈ ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుకను విడిచిపెట్టి మళ్ళీ ఈ ఎరుకలో కూడా 3 రకాలు చెప్పారు. మలిన ఎరుక, మిశ్రమ ఎరుక, శుద్ధ ఎరుక. శుద్ధ ఎరుకనే ఎరుక అను, శుద్ధ ఎరుకనే ఎరుక అను. మలిన ఎరుక అంటే దేహంతో అటాచ్మెంట్ అయి ఉన్నటువంటిది. దేహంతో అటాచ్మెంట్ అయి ఉంటే మలిన ఎరుక అన్నారు. దేహభావాన్ని విడిచిపెట్టి తన యొక్క స్వరూపమునందు స్వస్థితిలో ఉన్నప్పుడు దాన్ని శుద్ధ ఎరుక అను. ఇక అప్పుడు మలినం లేదు, అక్కడ మనస్సు కూడా లేదు, అక్కడ మనస్సు కూడా లేదు. మనస్సు కూడా దాటితే దాన్ని అమనస్కం అను. మనస్సును కూడా దాటి, మనస్సును ఎప్పుడైతే దాటుతామో అప్పుడు ఆవరణ కూడా లేదు, ఉపాధి కూడా లేదు. అక్కడ ఉపాధులన్నిటి, ఉపాధి భావాన్ని దాటి, ఖండభావాన్ని దాటి అఖండ స్థితికి చేరుకుంటాం. ఎప్పుడు? అమనస్కంలో. అమనస్కం కాడికి వచ్చేసరికనే మా అఖండ స్థితికి చేరుకుంటాం, అఖండ గురుస్వరూప భావనకి మనం చేరుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ దేవుడు అఖండ గురు స్వరూపం ఈ దేవుడు. ఇప్పుడు ఈ దేవుడే కదా ఇవన్నీ ఇచ్చింది. ఇప్పుడు ఇదే మరి ఇది బాగానే ఉందిగా, ఈయనకు దండం పెట్టిను, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చిండు, మంచి డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చిండు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇచ్చిండు, కారు కావాలంటే కారు ఇచ్చిండు, ఏది కావాలంటే అది ఇచ్చిండు ఈ దేవుడు. మరి ఇప్పుడు ఈ దేవుడు వల్ల నేను ఏమి నష్టం వచ్చిందని ఇప్పుడు ఈ దేవుడు కాదని ఆ దేవుడి దగ్గర పోతున్నావు, పరిపూర్ణ దేవుడి దగ్గరకి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ జన్మకు వచ్చి నువ్వు జన్మకు వస్తే నీకు ఏమి కష్టం కలిగించిందని ఈ దేవుడు? అవసరం లేదు, రైటే. అసలు ఎందుకు నీకు అవసరం లేదని, ఇప్పుడు ఏం కష్టం వచ్చింది నీకు? ఈ జన్మలో నీకు మంచి తల్లినిచ్చే, పిల్లనిచ్చే, తండ్రినిచ్చే, అక్కనిచ్చే, అన్ననిచ్చే, ఇల్లు ఇచ్చే, వాకిలిచ్చే, డబ్బులిచ్చే, సుఖాలిచ్చే, ఆనందం ఇచ్చే, ఇన్ని ఇచ్చినటువంటి ఈ దేవుడు వద్దనుకొని ఏమి అయినటువంటి ఆ దేవుడి దగ్గరకు నీకేం కష్టం కలిగింది? అంటే ఎవరైనా ఒకవేళ, అందుకే ఏమన్నారంటే ఒకవేళ నీకేమైనా వీటి మధ్యలో సుఖాలు అనిపించే వాటి వెనక ఏమైనా దుఃఖం ఉంటే, నీకేమైనా ఈ ఆనందాలు అనిపించే వాటి వెనక ఏమైనా బాధ ఉంటే, నీకేమైనా బాధ అనిపిస్తే అప్పుడు దీన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. దీన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. అన్నీ బాగానే ఉంటే అవసరం లేదు, కాకపోతే అన్నీ మంచిగా ఉన్నట్లుగా అనిపిస్తున్నది కానీ అన్నీ మంచిగా లేవు, అన్నీ మంచిగా లేవు. ఎందుకంటే ఘోర సంసార బాధ పడలేక, ఘోర సంసార బాధ పడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతార భక్తిని. అంటే ఈ సంసారం, ఘోర సంసార బాధ, ఈ సంసారం అనేటువంటిది బాధ అనిపించినప్పుడు, ఈ సంసారం అనేటువంటిది ఇది ఘోరమైనటువంటిదని బాధని నీకు అనిపించినప్పుడు అప్పుడు నువ్వు పరిపూర్ణ బోధ చెప్పేటువంటి గురువు దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఎందుకు అంటే
మనం సుఖం అనుకున్నటువంటి దాని వెనక దుఃఖం కూడా కూడి ఉన్నది. ఈ ప్రపంచంలో మనం అనుభవించేటువంటి వాటి వెనక దుఃఖం కూడా ఉంది, కానీ మనం దుఃఖాన్ని చూడట్ల, కేవలం సుఖాలనే చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ దుఃఖాన్ని గుర్తించట్ల. దీనికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో చెప్తారు, జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అన్నారు. ఈ ప్రపంచంలో మనకి మృత్యు వచ్చింది, అనారోగ్యం వచ్చింది, అప్పులైనవి, భార్యతోటి పిల్లలతోటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్, చివరికి మరణ బాధ. చాలా ఇవన్నీ రావడానికి కారణం వృద్ధాప్యం రావడానికి కానీ, అయ్యా మరణం రావడానికి కానీ, రోగాలు రావడానికి కానీ, అప్పులు రావడానికి కానీ, పక్కింటోడు తిట్టడానికి కానీ, అత్తగారు అరవడానికి కానీ, మామగారు తిట్టడానికి కానీ కారణం ఏంటి? జన్మకు రావటం అన్నమాట. మరి జన్మకు రాకుండా ఉంటే ఇవేమి ఉండవు కదా, జన్మకు రాకుండా ఉంటే ఇవేమి ఉండవు కదా. అయితే ఈ జన్మకు నన్ను పంపించినోడు ఎవడో ముందు ఆయన నిలయ్యాల. ఇప్పుడు ఈ జన్మకు మనల్ని పంపించినోడు ఎవరైతే ఉన్నాడో ముందు ఆయనతో మనం తగ్గు పెట్టుకోవాలి ముందు కదా. దొరుకుతుంది పాట కూడా, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర నాకెందుకిస్తివి జన్మము, ఎందుకేచితివయ్య మాయా మోకితం వయ్యున్న జన్మము, పొందు ఎందున లేకపోయే ఎందు చూచిన దుఃఖమాయే, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర నాకెందుకిస్తివి జన్మము, చేయుటకు పని ఏమియు నీకేమి తోచక, చేయుటకు పని ఏమియు అంటే నీకు చేయటానికి ఏమీ పని లేక, ఒంటరిగా నీ ఉండలేక, మాయ కార్యము చేస్తీవా మమ్మిలను ద్రోసి వేసినావా. అర్థమైందమ్మా? అంటే చేయుటకు పని ఏమియో నీకేమీ లేక, ఒంటరిగా నీ ఉండలేక మాయ కార్యము చేస్తీవా మమ్మిలను ద్రోసి వేసినావా, ఎందుకు ఇస్తీవి జన్మము అంటే ఆయన ఒక్కడే ఉన్నాడంట. ఫస్ట్ ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉంటే ఆ ఒక్కడికి చేయడానికి ఏమి తోచలేదంట. ఆయనకి ఏమీ తోచక ఏకం అనేకం భవతి అయిందంట. ఆయన ఒక్కడే అనేకంగా మారాడు. ఆయన అనేకంగా మారటం చేత మనం అందరం వచ్చినాం. ఆ ఒక్కడే అనేకం కావటం చేత మనం అనేకంగా వచ్చినాం. ఇందా మీరు చెప్పారు కమ్మా, బ్రహ్మం నుండి బ్రహ్మాండం వచ్చింది, బ్రహ్మాండంలో నుండి పిండాండం వచ్చింది. బ్రహ్మాండ పంచీకరణి అంటే బ్రహ్మంలో నుండి బ్రహ్మాండం ఎలా వచ్చింది, మళ్ళీ బ్రహ్మాండంలో నుంచి పిండాండం ఎలా వచ్చింది, అంతే కదా. మళ్ళా పంచదేవతల నుంచి ఏమొచ్చింది, పంచశక్తుల నుంచి ఏమొచ్చింది, పంచబీజాల నుంచి ఏమొచ్చింది, పంచ తన్మాత్రకల వల్ల ఏమొచ్చింది, పంచభూతాల వల్ల ఏమొచ్చింది, ఇవన్నీ కలిసి మనం ఎలా తయారయ్యాం, ఇది పిండాండ పంచీకరణ. బ్రహ్మాండంలో నుంచి పిండాండం ఎలా వచ్చిందో మనం చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకున్నప్పుడు ఇప్పుడు మనల్ని పుట్టించింది ఎవరంటే ఎరుక బ్రహ్మం పుట్టించింది ఎవరు? ఎరుక బ్రహ్మం పుట్టించింది. ఆయన ఎందుకు పుట్టించిండు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన ఒక్కడు ఉండలేక, దీనికి ఏమన్నారంటే లీల కోసం అని చెప్పారు. వేదాంతంలో వాడిన పదం, వేదాంత పరిభాషలో వాడిన పదం ఏంటంటే ఆయన ఎందుకు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అంటే లీల కోసం అని చెప్పారు. దీన్నే లీలాదేవత కైవల్యం అన్నారు. లీలాదేవత కైవల్యం తన యొక్క లీల కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఓకే, బాగానే ఉంది. ప్రపంచాన్ని సృష్టించకుండా నన్ను ఎందుకు సృష్టించుకున్నాడు అనే ప్రశ్న వేసుకోవాలా వద్దా? వేసుకోవాలి కదా. నన్ను ఎందుకు పుట్టించాడని మనం అడగాలా వద్దా? అడగాలి మనం పోయి. తెలియదు ఎన్నాడైనను చేసెరుగనైతిని జన్మమిమ్మని ఎప్పుడు, ఫిర్యాదు ఎన్నాడైనను చేసెరుగనైతిని జన్మమిమ్మని ఎప్పుడు, ధరణి కోర్టుల నిల్వబెట్టి న్యాయమడుగుదమంటే నిన్ను దొరికినట్టే దొరికి నీవు జారుకుంటివి గాన రాకను, ఎందుకేస్తివి జన్మము. ఫిర్యాదు నాకు జన్మ, నేనేమైనా అప్లికేషన్ పెట్టుకున్నా?
నేనేమైనా అప్లికేషన్ పెట్టుకున్నాను నాకు మంచి జన్మియ్యని? నేను అడగలా. నేను అప్లికేషన్ పెట్టలా, నాకెందుకు శాంక్షన్ చేసినావు, నాకెందుకు ప్రొవైడ్ చేసినావు అని చెప్పి ఈయన అడుగుతున్నాడు. ఇట్నుంచి అడుగుతున్నాడు. జన్మకొచ్చినోడు బాధలు పడేవాడు అడుగుతున్నాడు, నాకెందుకు ఇలాంటి జన్మించావు అని అడుగుతుంటే ఆయన ఏమన్నా అంటే, అసలు నేను నీకెందుకు జన్మించా, నా కాన్సెప్ట్ వేరు. నేను ఒక్కడిని ఉండటం ఇష్టం లేక నేనే అనేకమైనటువంటి బొమ్మలను చేసుకున్నా. నేనేం చేసుకున్నా? 84 లక్షల ఉపాధుల్ని నేను తయారు చేసుకున్నా. 84 లక్షల ఉపాధులు. అందులో ఒక రకం మానవులు. వీళ్ళకు ఇప్పుడు 300 కోట్లు ఉంటారా ప్రపంచంలో? 140 కోట్ల జనాభా అంటారు కదా మన భారతదేశం జనాభా. ప్రపంచం మొత్తంలో 400 కోట్లు వేసుకోండి. ప్రపంచం మొత్తంలో 400-500 కోట్లు అనుకోండి. సో పోనీ ఒక 500 కోట్ల జనం ఉన్నారు. అంటే 83,99,999 ప్రాణులు వేరు, మానవుడు ఒక ప్రాణి. ఈ మానవ ప్రాణిలోనే ఒక 500 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారని మనం అనుకుంటే, మరి 500 కోట్ల శరీరాలన్నింటినీ పుట్టించింది ఎవరు? తనే. మరి 500 కోట్ల శరీరాలన్నీ ఎవరి? ఈ శరీరాలన్నీ ఎవరి? ఆయనే కదా. శరీరాలు ఆయనే పుట్టించును. శరీరంలో ఉంది ఎవరు? ఇప్పుడు శరీరం పుట్టించింది ఆయనే, శరీరాల్లో ఉన్నదే ఆయనే. మరి ఈ శరీరంతో ఆయన ఆటలాడుకుంటాడు. నీకేంది? నీది కాదు కదా శరీరం, ఆయనది కదా. ఆయన అదే అంటాడు, అసలు నీకు నేను ఎప్పుడు ఇచ్చే శరీరం? అసలు నువ్వెందుకు అడుగుతావు? అడిగే హక్కు నీకాడది. అసలు అడిగే హక్కు నీకాడదు. అసలు నువ్వెవరివి? అసలు నన్ను అడిగే క్వశ్చన్ అడిగే రైట్ నీకాడుంది. ఈ శరీరాలన్నీ పుట్టించింది నేనే, ఈ శరీరాల్లో ఉన్నది కూడా నేనే. అమ్మ శరీరాలన్నీ ఎవరి? శరీరంలో ఉంది ఎవరు? మరి ఆయన శరీరంలో ఆయన ఉండి ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన ఆడుకుంటుంటే నీకేంటంటే ప్రాబ్లం? నీకు అసలు నువ్వెక్కడున్నావంటే నాకు కష్టం వచ్చిందని నువ్వంటే, అసలు నువ్వెక్కడున్నావని కష్టం వచ్చిందంటావు. ఇప్పుడు అంటే మనకి డౌట్ రావట్లేదా మనకి? ఇప్పుడు మన ఇందులో ఆయన ఉన్నాడా, మనం ఉన్నామా? ఇప్పుడు ఇందులో ఉన్నది ఆయన, మనమా? మనం ఎక్కడున్నాం? ఆయన ఉంటే ఒకటే క్వశ్చన్ మనకి. ఈ శరీరం ఆయనది, శరీరం ఆయనది, శరీరంలో ఉన్నది కూడా ఆయనే, శరీరంలో ఉన్నది కూడా ఆయన. శరీరం ఆయనది అయినప్పుడు శరీరంలో కూడా ఆయనే ఉన్నప్పుడు మరి ఆయన ఏమంటాడంటే, నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నువ్వెవరు నన్ను అడగడానికి అంటాడు. అదేంది ఆయన అట్లా అంటాడు? ఈ శరీరంలో ఆయన ఉండటం ఏంటి? నేను కూడా ఉన్నగా గురువుగారు అంటుండే ఒక ఆయన. గురువుగారు ఆయన ఉండటం ఏంటి? మరి ఆయనతో పాటు నేను కూడా ఉన్నగా. మరి అసలు నాకు ఆయన కనపడట్లా. ఇందులో నేనున్నదే తెలుస్తుంది. సుశీలమ్మ గారు, ఈ శరీరంలో ఆయన ఉన్నది నాకు తెలియట్లేదు, అసలు నేనున్నదే నాకు తెలుస్తుంది. అర్థమైందే? ఇప్పుడు శరీరంలో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు, నేను ఉన్నా. ఇప్పుడు ఇద్దరం ఉన్నామా ఇందులో? ఎప్పుడైనా తెలుస్తుందా? మరి ఒక్కడే కదా ఉన్నది, ఒక్కడే కదా. ఎవరున్నారు? ఈ శరీరంలో ఆయన ఉన్నాడా, మీరున్నారా? బ్రహ్మం అంటే ఆయన, మీరా? ఆయనే కదా. మరి మీరెక్కడున్నారు? మళ్ళీ నన్ను ఎందుకు పుట్టించినవని మీరు అడగకూడదు. మీదే అయితే అంటే ఆయనున్నాడా, నేనున్నాడా అంటే ఇద్దరు ఉన్నారేమనేటువంటి డౌట్ ఎవరికైనా వస్తే, ఇద్దరున్నారనేటువంటి సందేహం ఎవరికైనా కలిగితే ఆ ఇద్దరెవరో తేల్చుకోవాలి. ఇద్దరెవరో తెలుసు అంటే ఆయన కంటే నేను భిన్నంగా లేను అనేటువంటి జ్ఞానం మనకి కలగాలి. ఆయన కంటే నేను భిన్నంగా లేను, ఆయన నేను ఒకటే. ఇక ఆలోచిస్తే నేను లేనే. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఇక్కడ అద్దం ఉంది, అక్కడ దీపం ఉంది, దీపం పట్టుకున్నాడు. ఒక ఆయన దీపం పట్టుకొని వస్తుంది. ఇప్పుడు అద్దంలో ఒక దీపం కనపడుతుంది, బయట ఒక దీపం కనపడుతుంది. ఎన్ని దీపాలు కనపడుతున్నాయి? అద్దంలో ఒక దీపం ఉంది, బయట ఒక దీపం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దీపాలు? అద్దం ఒకటే ఉంది, బయట ఉన్న దీపం ఒకటి, అద్దంలో కనిపించే దీపం ఒకటి. వాస్తవంగా చూస్తే ఒక్కటే దీపం రెండుగా కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది రెండుగా అంటే అద్దం ఉన్నంతసేపే రెండుగా కనిపిస్తుంది.
ఎప్పుడు కనిపిస్తుంది? అద్దం ఉన్నంతసేపే రెండుగా కనిపిస్తుంది. మీ లక్ష్మణ గారు వచ్చి అద్దం తీసేసిండు. మీరు అక్కడ దీపం పెట్టుకొని రెండు దీపాలు ఉన్నాయని మీరు అంటుంటే లక్ష్మణ గారు ఏం చేసిండు? అద్దం తీసేసిండు. ఇప్పుడు అద్దం తీసేస్తే ఎన్ని దీపాలు కనబడతాయి? మరి ఇంకో దీపం ఏమైంది? నిజంగా అద్దంలో కూడా దీపం ఉంటే అద్దాన్ని అటువైపు తీసకపోతే దీపం అటు వెళ్ళాలి. నిజంగా అద్దంలో కూడా దీపం ఉంటే అద్దం అటు తీసుకు వెళ్తే అవతల రూమ్లో పెట్టిండు లక్ష్మణ గారు. బావగారికి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఇక్కడున్న అద్దాన్ని అటు తీసుకెళ్ళి అవతల రూమ్లో పెట్టిండు. నిజంగా అద్దంలో ఉన్న దీపం కూడా సత్యమైతే అవతల రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా దీపం కనపడాలి. అద్దంలో ఉన్న దీపం సత్యం కాదు. అద్దంలో ఉన్న దీపం సత్యం కాదు. బయట ఉన్న దీపం ఏదైతే ఉన్నదో అదే సత్యం. అంటే దీపం ఒక్కటే కానీ అంతఃకరణ అనేటువంటి దర్పణమునందు ప్రతిఫలించింది. దీనికే బింబ ప్రతిబింబవాదం చెప్తారు మనకి భాగవత కృష్ణ ప్రభుల వారు కూడా. శంకరాచార్య వారు కూడా అద్వైతంలో కూడా ఈ బింబ ప్రతిబింబవాదాన్నే మనకు గైడ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సరే, మనకు సింపుల్గా అర్థం కావడం కోసం చెప్పుకుందాం. ఇప్పుడు అన్నీ లేవు, ఒక్కటే ఉందని మనకు అర్థమైపోయింది. అంతఃకరణ ఎందు ప్రతిఫలించింది. అంతఃకరణ ఎప్పుడైతే లేకుండా పోతుందో, అంతఃకరణ లేకుండా పోయినప్పుడు ఉన్నది ఒక్కటే స్వరూపం అనేటువంటి జ్ఞానం మనకి ఉన్నది ఒకటి ఉందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకటి ఉన్నదని తెలుసుకున్నాం. ఆ ఒక్కదానికే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, తెలివి ఇవన్నీ కూడా దానికి ఉన్నాయి. నేనే సత్యము అని అది అనుకుంటుంది. నేనే సత్యము, ఇంతకంటే సత్యమైనటువంటిది లేదు, నేనే సత్యము, నేనే శాశ్వతము, నేనే ఆనందము అనేటువంటి భావనలు ఎరుక స్థితిలో. ఎరుక అంటేనే అది శుద్ధ ఎరుక, లేదా జీవ బ్రహ్మైక్యం అని మనకి అద్వైతంలో కానీ ఇట్లా చెప్తారు. ఒక్కటే ఉన్నది, అది శుద్ధ ఎరుక. మన భాషలోనైతే శుద్ధ ఎరుక అంటాం. అది ఒక్కటే ఉంది. అయితే ఈ ఒక్కటే ఉన్నటువంటి నీకు మరి ఇప్పుడు పరిపూర్ణం యొక్క అవసరం ఇప్పుడు వస్తుంది. నీకు పరిపూర్ణం యొక్క అవసరం వచ్చింది. ఎందుకంటే నీ ఒక్కడికే ఉన్నది ఒక్కటే. కానీ నీవు మళ్ళీ ఈ శరీరాన్ని ధరించడానికి కానీ ఈ దుఃఖాలు అనుభవించడానికి కారణం ఎవరు? నువ్వే అంటే నువ్వే కాదు, నీకు ఉన్నటువంటి సంకల్పం, నీ యొక్క సంకల్పం చేత జన్మకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అధోస్థితిలో ఉన్నటువంటి మనం ఊర్ధ్వ పరిణామం చెంది బ్రాహ్మ్య స్థితికి చేరుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క స్థితిని దాటుకుంటూ పోయినాం. సాంఖ్య విచారణ, తారక విచారణ, అమనస్క విచారణ, మహావాక్య విచారణ చేసుకుంటూ అన్నిటిని దాటుకుంటూ దేహ భావన, ఇంద్రియాల భావన, మనోభావన, బుద్ధి భావన వీటన్నిటిని దాటుకుంటూ ఆత్మభావం దాటుకుంటూ అహం బ్రహ్మస్మి, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం అనేటువంటి స్థితికి చేరుకున్నాం. ఇది ఊర్ధ్వ స్థితికి చేరుకున్నాం. ఊర్ధ్వ గమనం చేసినాం. ఊర్ధ్వ గమనం చేస్తే అక్కడే ఉండాలి కదా. అయితే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ సంకల్పం చేస్తే మళ్ళీ జన్మకు వస్తాం. దానికి పుట్టుట, చచ్చుట, పుట్టుట, గిట్టుట దానికి సహజ స్వరూపం. అది రాకడ పోకడ దానికి సహజ స్వరూపం. రెండు లక్షణాలు ఉన్నాయి దానికి. అర్థమైందయ్యా? ఫస్ట్ కింది నుంచి పైకి వెళ్తుంది, పైనుంచి మళ్ళీ కిందికి వస్తుంది. కింది నుంచి పైకి వెళ్తుంది, పైనుంచి కిందికి. ఆవిర్భావ తిరోభావాలు చెందడం దాని యొక్క సహజ లక్షణం. నీవు ఎప్పుడైనా దాన్ని ఆశ్రయించి ఉంటే, నీవు స్వరూపానుభూతిని పొంది ఉన్నప్పటికీ కూడా, స్వరూప స్థితిలో నీవు స్థితమై ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒక సందర్భంలో మన సంకల్పం జరిగినప్పుడు మళ్ళీ అధో పరిణామం చెందవలసిందే, మళ్ళీ సృష్టిలోకి రావాల్సిందే. ఎందుకంటే మన యొక్క దుఃఖాలన్నిటికీ కారణం అదే. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మనకు అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం గురుపాదోదకం. అజ్ఞాన మూలహరణం అన్నారు. అజ్ఞానానికి మూలమైనటువంటిది ఏదో దాన్ని హరింపజేయాలి అన్నారు. అజ్ఞానానికి మూలం ఏమిటి అని విచారిస్తే అజ్ఞానానికి కూడా మూలము జ్ఞానమే. మన పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్పేటువంటి వాళ్ళు అంటే అజ్ఞానానికి కూడా మూలము జ్ఞానమే అని చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్ మన పెద్దలు ఏది సూచన చేశారంటే దీపం వెలిగించారు. మంచి ప్రకాశాన్ని ఇచ్చింది, మంచి వెలుగును ప్రసాదించింది. 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ వెలుగు కనపట్టల. ఎందుకు కనపట్టలేదంటే ఆ చిమ్నీ మొత్తానికి మసి పట్టింది.
మసి ఎక్కడి నుంచి వచ్చింది? మసి రావడానికి కూడా ప్రకాశమే కారణం. మసి రావడానికి కూడా కారణం ప్రకాశమే. రెండిటికి ఆధారం అదే. రెండిటికి ఆధారము అదే. అజ్ఞానానికి మూలము జ్ఞానమే. అజ్ఞానానికి మూలము జ్ఞానమే. దీన్ని గుర్తించగలిగితే అంటే జన్మకు కారణము కూడా అదే. జన్మకు కారణము కూడా అదే. శోకాయతం బహుశ్యాం ప్రజాయేతి, శోకామాయత బహుశ్యాం ప్రజాయేతి అన్నారు. అంటే దాని యొక్క సంకల్పము చేత, కోరిక చేత ఏకం అనేకం భవతి, ఒక్కటే అనేకం కావాలి అనేటువంటి సంకల్పం చేత ఈ పరిణామం, ఈ స్థితి అనేటువంటిది ఏర్పడింది. అయితే సంకల్పం ఉన్నంత వరకు మీరు జన్మకు వస్తారు. సంకల్పం ఉన్నంత వరకు మీరు జన్మకు వస్తారు. సంకల్పరహిత స్థితి, సంకల్పం లేనటువంటి స్థితిని మీరు పొందాలి. సంకల్పం లేనటువంటి స్థితిని పొందాలి. సంకల్పం ఉంటే జన్మకు వస్తారు. ఎట్లా? ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారనమాట. మీరు రాత్రి పడుకునేప్పుడు ఒక సంకల్పం చేశారు. రాత్రి పడుకునేప్పుడు మీరు విజయవాడ వెళ్ళాలని సంకల్పం చేశారు. రాత్రి పడుకున్నారు. మీరు సపోజు 9ంటికి పడుకున్నారు. మళ్ళీ తెల్లవారి 4ంటికి లేచారు. 4ంటికి లేచారు. మధ్యలో ఎన్ని గంటలు గడిచింది? 4 గంటలు. 9ంటికి పడుకుంటే 3 గంటలు, ఇవి 4 గంటలు, 7 గంటలు మధ్యలో గడిచింది. ఈ 7 గంటలు అసలు మీరున్నారా? మీ మనసు ఉందా? 7 గంటలు ఈ లోకంలో మీరున్నారా ఈ విషయమైనా మీకు తెలిసిందా? లేదు. 7 గంటలు గడిచినాయి. లేవగానే మీరు ప్రొద్దుటే లేవగానే బ్రష్ చేసుకున్నారు, స్నానం చేశారు, సూట్ కేసు తీసుకొని బయలుదేరారు, బ్యాగ్ తీసుకొని బయలుదేరారు. 7 గంటలు విజయవాడ అన్నారు. మరి 7 గంటల మధ్యలో విజయవాడ అనేది మర్చిపోవాలా మీరు? లోపల అలాగే ఉంది. లోపల అదే ఉంది సంకల్పం. అంటే మీరు పడుకునే ముందు ఏ సంకల్పం అయితే చేస్తారో నిద్ర లేవగానే వెంటనే అటే ప్రయాణం చేస్తారు. ఒకవేళ లక్ష్మణ గారు ఉన్నారు, పడుకునే ముందు సపోజు మీరు హైదరాబాద్ వెళ్ళాలని సంకల్పం చేసి పడుకున్నారు. లేవగానే ఏం చేస్తారు? హైదరాబాద్ వెళ్తారా? మీతో పాటు విజయవాడ వస్తారా? ఏ సంకల్పం చేశారో ఆ సంకల్పానికి అనుగుణంగానే అడుగులు వేస్తారు. విజయవాడ వెళ్ళొచ్చారు. పడుకునే ముందు ఏ సంకల్పం చేయలేదు. మీరు ఏ ఊరు వెళ్తారు? సంకల్పం ఉంటే ఎటైనా వెళ్తారు, సంకల్పం లేకపోతే ఎటు వెళ్ళరు. ఓకే, అలా అర్థమైంది కదా. అలాగే మనం నిద్ర అనేటువంటిది మనకు మరణానికి సంకేతం. మరణానికి సంకేతం నిద్ర. అర్థమైంది కదా. అట్లాగే పుట్టుక అనేటువంటిది జన్మకు సంకేతం. అర్థమైందా? మెలకువకు సంకేతం. మెలకువకు సంకేతం. అర్థమైందా? ఇప్పుడు మీరు మెలకువతో ఉన్నప్పుడు విజయవాడ వెళ్ళాలని పడుకున్నారు కాబట్టి విజయవాడ వెళ్ళారు. అర్థమైందా? అలాగే మీరు మరణించే ముందు ఏ సంకల్పం అయితే ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ శరీరాన్ని తీసుకోగానే ఆ సంకల్పానికి అనుగుణంగానే అడుగులు వేస్తుంది ఆ జీవుడు. సంకల్పం. ఇప్పుడు నిద్రపోయే ముందు ఏ సంకల్పం ఉందో, విజయవాడ వెళ్ళాలనుకున్నారు, లేకపోతే విజయవాడ వెళ్ళారు. మీరు సంకల్పం లేదు, ఎటు వెళ్ళట్లేదు. అలాగే మరణించే ముందు ఏ సంకల్పంతో అయితే ఉంటారో, మీరు మరణించే ముందు మీరు కోటీశ్వరుడు కావాలనుకున్నారు. ఆ కోటీశ్వరుడు కావాలనుకుంటే మళ్ళా నెక్స్ట్ జన్మలో ఎక్కడ పుట్టాలా? కోటీశ్వరుడు ఇంట్లో పుట్టడానికే ప్లానింగ్ ఉంటుంది. అయితే మనం చేసినటువంటి కర్మఫలం కోటీశ్వరుడు ఇంట్లో పుట్టేట్టు చేయలేదు. కోటీశ్వరుడు కావాలంటే మరి కర్మఫలం కూడా ఉండాలి. ఈ జన్మలో నువ్వు ఎంతో కొంత దానికి సంబంధించినటువంటి డేటా కర్మఫలాన్ని మనం సంపాదించుకుంటే నెక్స్ట్ బర్త్ కోటీశ్వరుడు పడుకునే ముందు బిల్ గేట్స్ని తలుచుకొని పడుకున్నాడు. మరణించే ముందు బిల్ గేట్స్ని తలుచుకొని పడుకున్నాడు. మరి నెక్స్ట్ జన్మలో మరి బిల్ గేట్స్ ఇంట్లో పుట్టాలిగా, బిల్ గేట్స్ కావాలిగా. కాకపోతే వీడి పుణ్యం బిల్ గేట్స్ ఇంట్లో పుట్టే అంత పుణ్యం లేదు వీడికి, అంత పుణ్యం లేదు. అప్పుడు ఏంటంటే బిల్ గేట్స్ ఇంట్లో పనిచేసే వాళ్ళ ఇంట్లో పుట్టిండు. వీడు పుణ్యం అంత సరిపోలేదు కాబట్టి బిల్ గేట్స్ కాకుండా బిల్ గేట్స్ ఇంట్లో పనిచేసేవాడి పుట్టి, ఆ బిల్ గేట్స్ ఇంట్లో పుట్టే ఆవిడ ఉంటుంది పనిచేసే ఆ రోజు ఈ పిల్లగాడిని బిల్ గేట్స్ ఇంటికి తీసుకొని పోతుంది. ఆ ఇంట్లోనే తిరుగుతున్నాడు పిల్లగాడు, ఆ ఇంట్లోనే తిరుగుతున్నాడు కానీ పనివాడుగా వెళ్ళిండు. అట్లా అంటే శరీరాన్ని విడిచిపెట్టేటువంటి చివరి క్షణంలో మనం అంతకు ముందుగానే మన గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేజన అన్నటువంటి పద్ధతిగా
ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకొని కర్మత్రయాన్ని, ప్రారంధము ఆగామి సంచితమైనటువంటి కర్మత్రయాన్ని దగ్ధం చేసుకొని మనం ఉండి ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి జ్ఞానంతో స్థిరంగా ఉండి శరీరాన్ని విడిచిపెట్టేటువంటి చివరి క్షణంలో సంకల్పరహిత స్థితిలో, నిస్సంకల్ప స్థితిలో, ఎలాంటి సంకల్పం లేకుండా మనం ఉంటే ఆ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక ఎటు వెళ్ళడు, జన్మ రహితమవుతుంది అని ఒక అవగాహన కల్పించడం అనేటువంటిది జరిగింది. ఇది అర్థమైంది. అయితే వీడికి మళ్ళీ జన్మకొచ్చేటువంటి లక్షణం సహజంగా ఉంది, సహజంగా ఉంది. అయితే వీడికి సంకల్పం పోవట్లేదు. వీడికి సంకల్పం పోవటం కోసం పరిపూర్ణ దర్శనం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు పరిపూర్ణ దర్శనం అంటే తక్కువ టైంలో కంక్లూడ్ అవుతుంది. ఫస్ట్ శరీరమే నేను అనుకున్నాను. తర్వాత గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్క గురువు ఏం చేసిందంటే శరీరం కాదు నువ్వు, అంతకంటే శ్రేష్టమైనటువంటి ఇంద్రియాలే గొప్పవని, నేను ఇంద్రియాలే నేను అనుకున్నాను. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇంద్రియాలకు రాజు అయినటువంటి మనసే నేను అనుకున్నాను. కొంతకాలం అయిన తర్వాత బుద్ధియే నేను అనుకున్నాడు. అంటే ఫస్ట్ ఏమన్నా శరీరమే నేనుగా ఉన్నాను, ఇంద్రియాలే నేనుగా ఉన్నాను, మనసే నేనుగా ఉన్నాను, బుద్ధియే నేనుగా ఉన్నాను. ఇప్పుడు అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మమే నేనుగా ఉన్నాను, బ్రహ్మమే నేనుగా ఉన్నాను అంటాడు. అందుకే గురువుగారు అయితే అప్పుడు గురువుగారు ఏం చేస్తున్నాడు, నాయన ఇంతకంటే శ్రేష్టమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాంరా, దీన్ని విడిచిపెట్టు దాన్ని పట్టుకో అన్నాడు. దీన్ని నువ్వు నాకు సమర్పించన్నాడు. నువ్వు దీన్ని నాకు దక్షిణగా సమర్పిస్తే, ఈ అంటే పంచ తన్మాత్రలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క ఎరుకను, ఎరుక మరపలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క ఎరుకను నాకు నువ్వు దక్షిణగా సమర్పించిన తర్వాత పరిపూర్ణ దర్శనం చేపిస్తారా అన్నాడు. ఇప్పుడు సమర్పించండు. పరిపూర్ణాన్ని చూడాలంటే పరిపూర్ణానికి శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపము లేదు, రసము లేదు, గంధము లేదు, తెలివి లేదు. నువ్వు పరిపూర్ణాన్ని చూడాలంటే అవన్నీ నాకు ఇచ్చేసినావు కదా, లేకపోతే అవన్నీ విడిచిపెట్టి రా అన్నాడు. నువ్వు పరిపూర్ణాన్ని చూడొచ్చు అన్నాడు. అవన్నీ విడిచిపెట్టండి. ఇప్పుడు పరిపూర్ణాన్ని చూడాలనే ఉద్దేశంతో శబ్దస్పర్శ రూపరస గంధాలతో కూడిన ఎరుకను కూడా విడిచిపెట్టడు. వీటన్నింటినీ విడిచిపెట్టి ఇప్పుడు పరిపూర్ణాన్ని చూడటానికి ఆయన పోయిండు. వీటన్నిటిని విడిచిపెట్టి పరిపూర్ణాన్ని చూడటానికి పోయిండు. ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత ఏం పెట్టుకొని చూస్తాడు? పరిపూర్ణాన్ని చూడాలంటే ఇవన్నీ విడిచిపెట్టి చూడాలి. ఇవన్నీ విడిచిపెట్టడమే ఎరుక లేక సేవింపదగును అన్నాడు. ఎరుక లేక సేవింపదగును. ఎరుక లేకపోతే ఇంకేం సేవ చేస్తాం? ఎరుక లేదని తెలుసుకొని తాను లేననే నిశ్చయాన్ని ఇక చూడన్నాడు. పరిపూర్ణాన్ని ఇక చూడన్నాడు. ఇవన్నీ ఎరుకను నాకు దక్షిణగా సమర్పించన్నాడు. ఎరుక మరపలతో కూడి ఉన్నటువంటి యొక్క లేని ఎరుకను నాకు దక్షిణగా సమర్పించిన మా నాయన ఇప్పుడు చూడు పరిపూర్ణ అన్నాడు. ఇక నేను చూపిస్తా చూడు పరిపూర్ణం. మరి ఎట్లా చూస్తాడు? దేంతో చూస్తాడు? నువ్వు లేవని తెలుసుకోవటమే, నీకు రూఢి కావటం కోసమే. గురువుగారు ఒక మాట చెప్తారు, అది చెప్పి కంక్లూడ్. ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణము, ఏమిగా కను ఏమి లేకను ఏమి అనరాకున్నది. ఏమి చెప్పుదు ఏమి చూపుదు ఈ మహాపరిపూర్ణము. పరిపూర్ణాన్ని చూడటానికి రమ్మన్నాడు గురువుగారు. చూడటానికి వచ్చిండు. మరి పరిపూర్ణాన్ని చెప్పాలంటే నీకేమని చెప్పాను? పరిపూర్ణం అట్లుంటుందని చెప్పానా, ఇట్లుంటుందని చెప్పానా, ఎట్లుంటుందని చెప్పాను? ఇంతింతని ఎనరానిది వింతలు సైనది ఎన్ని విధములుగా నేను మరి పరిపూర్ణం ఎంత ఉంటుందని చెప్పానా, ఎంత ఉంటుందని చెప్పానా, ఎంత ఉంటుందని చెప్పానా, ఎంత ఉంటుందని చెప్పాను, ఎంత ఉంటుందని చెప్పాను. పరిపూర్ణం ఇంత ఉంటుందని చెప్పడానికి మనం అవకాశం ఉంటుందా? అందుకే ఏమీ చెప్పుదు. పోనీ ఏమని చూపెట్టాను దాన్ని? దానికి ఏమన్నా రూపం ఉందా, శబ్దం ఉందా, స్పర్శ ఉందా, పొట్టి కానీ పొడుగు కానీ లావు కానీ సన్నమని నలుపని తెలుపని ఎరుపని రంగు ఉంటే ఇట్లుంటుందని చెప్పొచ్చు. ఏమీ చూపుదు.
ఈ మహాపరిపూర్ణం ఏమి గాకను ఏమి లేకను ఏమి అనరాకును. అది ఏమీ కాదట, అది ఏమీ కాదు. అది తల్లి కాదు, తండ్రి కాదు, అక్క కాదు, చెల్లి కాదు, అన్న కాదు, తమ్ముడు కాదు, అన్నం కాదు, కూర కాదు, ఫ్యాను కాదు, గోడ కాదు, టీవీ కాదు, శబ్దం కాదు, స్పర్శ, అది ఏమీ కాదు. ఏమీ కానటువంటిది అది. ఏమీ ఏమండి గురువు గారు పరిపూర్ణం అంటే ఈ డబ్బా లాగుంటుందా? కాదు. పోనీ స్టోన్ లాగుంటుందా? కాదు. ఈ మంచం లాగుంటుందా? కాదు. అది ఏమీ కాదు. మరి ఎట్లుంటుంది గురు? అది ఏమీ కాదయ్యా. నువ్వు ఇప్పటి వరకు అయితే ఏవైతే అనుకున్నావో నువ్వు అనుకున్నటువంటివి ఏవీ కాదు. ఏమీ కానటువంటిది, ఏమీ కానిది, ఏమీ అనరానిది. ఇందా చెప్పినాగా దాన్ని నువ్వు తిట్టినా ఏమన్నట. ఒకవేళ ఎవరైనా కోపం వచ్చి ఈ పరిపూర్ణాన్ని బొందబెట్టా అని తిట్టిండట, పరిపూర్ణాన్ని బొందబెట్టా అని అంట, దానికి ఏమైనా కోపం వచ్చిద్దా? ఒక లక్ష్మణ గారు అన్నాడు ఈ పరిపూర్ణానికి దండయ్యా అన్నాడు. మరి అది ఏమైనా ఎగిరి గంతేస్తుందా? తిట్టినా ఏమందో, వేసినా ఉంది. మరి హరిబాబు తీసుకొచ్చి నేను పరిపూర్ణాన్ని కేక్ కట్ చేస్తాను ఏమైనా సంతోషం ఏం చేస్తుందా? సెలబ్రేట్ చేసుకుంటా అంటదా? ఏమి చెప్పుదు, ఏమి చూపుదు. అర్థమైందా? ఈ మహాపరిపూర్ణం ఏమి గాకను ఏమి లేకను ఏమి అనరాకుండా ఉన్నది, ఏమీ అనరాకుండా ఉన్నది ఆ పరిపూర్ణం. అట్లని చెప్పి ఈ పరిపూర్ణం ఏమీ లేదని అందామా? అంతటా అదే ఉన్నది, అంతటా అదే నిండి నిబిడీకృతమై ఉన్నది. అర్థమైందయ్యా? ఎందుకంటే ప్రత్యక్షముగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిపూర్ణాన్ని లేదని అనటానికి వీల్లేదు. ఉన్నదాన్ని చూపిద్దామంటే చూపించడానికి అవకాశం లేదు. ఇది సామాన్యుడు అర్థం చేసుకునేటువంటిది కాదు. ఒక్క అచల పరిపూర్ణ సాంప్రదాయక సద్గురువు మాత్రమే తన యొక్క సంజ్ఞ చేత తన యొక్క శిష్యుడికి ఈ యొక్క పరిపూర్ణ దర్శనం చేయగలడు, ఆ శిష్యుడు తెలుసుకోగలడు. ఇది గురు శిష్య న్యాయంగా మాత్రమే తెలియబడేది తప్ప పుస్తకాల్లోనో యూట్యూబ్లోనో లేకపోతే ఎవరో ఎక్కడో ఏదో చెప్తే అర్థమయ్యేటువంటిది కాదు. గురు శిష్య న్యాయంగా ఇది తెలియబడేటువంటిది, ఇది తెలియబడేటువంటిది. అది చూపించడానికి వీలు లేనిది అయినప్పటికీ కూడా గురువు తన యొక్క జ్ఞానము చేత, తన గురువు పొందినటువంటి జ్ఞానము చేత ఆ యొక్క సంజ్ఞ ద్వారా ఆ యొక్క పరిపూర్ణమును తెలియజేయగలుగుతారు. ఇదంతా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అందరం ఎంత తెలుసుకున్నాం కదా, ఈ తెలుసుకున్న ఈ తెలివి ఏదైతే ఉన్నదో దీన్ని మొత్తాన్ని ఇక్కడే డబ్బాలో పడే అన్నాడు. వెళ్ళేప్పుడు ఈ తెలుసుకున్న ఇది మొత్తాన్ని కూడా ఈ డబ్బాలో పడేసిపోన్నాడు. ఈ తెలుసుకున్నది మొత్తం డబ్బాలో వేసినావు. ఇప్పుడు ఇక్కడ పరిపూర్ణాన్ని తెలుసుకున్న తెలివిని పడేసినవా, ఎరుకను తెలుసుకున్న తెలివిని పడేసినవా? రెండిటిని. ఇప్పుడు లేని ఎరుకను ఉన్న పరిపూర్ణమునకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని అయితే గుర్తెరిగినామో ఆ గుర్తెరిగినటువంటి దాన్ని మొత్తాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళు. ఇదే గురుబోధ, ఇదే గురుబోధ. ఇదే గుర్తురహితం అని కూడా ఉండదూచితివి కదా, అంటే పరిపూర్ణము ఉన్నది అని నీవు గుర్తెరగటం. పరిపూర్ణము ఉన్నది అనేటువంటి ఆ గుర్తు గురువు గారు ఎరిగిస్తారు. ఎరిగిన తర్వాత ఆ గుర్తును రహితం చేసుకోవటం, ఆ గుర్తును గురువు గారికి, ఆ ఎరుకను గురువు గారికి దక్షిణగా సమర్పించటం. ఓకే, దయతల సద్గురు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.